హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ప్రస్తుతం వివిధ స్థాయిల్లో అంటే ఏపీపీఎస్సీ నుంచి కానీ, టీఎస్పీఎస్సీ నుంచి కానీ, ఎస్ఎస్సీ నుంచి కానీ, లేకపోతే ఏపీ హైకోర్టు నుంచి కానీ ఇలా రకరకాల నోటిఫికేషన్లు అయితే ప్రస్తుతం రన్ అవుతూ ఉన్నాయి. అభ్యర్థులు చాలా వీటి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా జాతీయ, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా మనం పట్టు సాధించాల్సి ఉంటుంది. అయితే దీనికి ముఖ్యంగా ఇక్కడ మనం ఇవి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవి చదివేటప్పుడు మనం వీటిని జాగ్రఫీకి, అలాగే ఫైనాన్షియల్ అంశాలకి, అలాగే జాగ్రఫికల్ అంశాలకి, అలాగే హిస్టారికల్ అంశాలకి, అలాగే పొలిటికల్ అంశాలకి కూడా మనం రిలేటెడ్గా చదువుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే వాటిని మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ ఈ వీడియోలో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి వివిధ కరెంట్ అఫైర్స్, అలాగే అవి మన భౌగోళిక అంశాలు అంటే జాగ్రఫికల్ అంశాలు, పొలిటికల్, హిస్టారికల్ అంశాలకి రిలేటెడ్గా ఏ విధంగా ఉన్నాయి అటువంటి పాయింట్స్ అన్ని కూడా మనం ఇక్కడ తీసుకుని ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఇటీవల 2026 మే నెలలో 12 మిత్ర దేశాల భాగస్వామ్యంతో ప్రగతి 2026 బహుపాక్షిక సైనిక వ్యాయామం ఎక్కడ ప్రారంభమైంది? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 12 మిత్ర దేశాలు కలిసి ప్రగతి 2026 అనే పేరుతో బహుపాక్షిక సైనిక వ్యాయామం ఎక్కడ నిర్వహించాయి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మేఘాలయలో జరిగింది. ఇది ఉమ్రే మిలిటరీ స్టేషన్, మేఘాలయ. ఈ ఉమ్రే మిలిటరీ స్టేషన్ అది మేఘాలయలో ఉంది. అక్కడ ఈ 12 మిత్ర దేశాలు కలిసి ప్రగతి 2026 అనే పేరుతో బహుపాక్షిక సైనిక వ్యాయామం అనేది నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి? ఈ ప్రగతి 2026 ఉద్దేశం ఏంటి? ఈ 12 దేశాలు కలిసి ఎందుకు ఏర్పాటు చేశాయి అంటే దాని ఉద్దేశం ఏంటో చూడండి. ఈ వ్యాయామం యొక్క ఉద్దేశం అడవుల్లో తీవ్రవాద నిరోధక చర్యలపై దృష్టి పెట్టడం ఒకటి. అడవుల్లో తీవ్రవాద నిరోధక చర్యలపై దృష్టి పెట్టడం ఒకటి. మరియు రెండోది ఆత్మనిర్భర్ భారత్ కింద దేశీయ రక్షణ పరికరాలను ప్రదర్శించడం. ఆత్మనిర్భర్ భారత్ కింద దేశీయ రక్షణ పరికరాలను ప్రదర్శించడం. ఈ రెండు ఉద్దేశాలతో ఈ యొక్క ప్రగతి 2026 అనే బహుపాక్షిక సైనిక వ్యాయామాన్ని 12 మిత్ర దేశాలు కలిసి మేఘాలయలో ఉమ్రే మిలిటరీ స్టేషన్ వద్ద నిర్వహించాయి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న చూద్దాం. ఇది చూస్తే 2026 సంవత్సరానికి గాను మొత్తం ఎంతమందికి పద్మ పురస్కారాలు అందించారు లేదా ప్రకటించారు? 2026 సంవత్సరంలో ఎంతమందికి పద్మ పురస్కారాలు ఇచ్చారంటే 131 మందికి. 131 మందికి ఇచ్చారు. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశం ఏంటి? ఇందులో 5 పద్మ విభూషణ్ పురస్కారాలు కూడా ఉన్నాయి. ఇందులో నటుడు ధర్మేంద్ర ఈయనకి మరణానంతరం ఇవ్వడం జరిగింది. కేటీ థామస్, ఎస్ రాజం తదితరులు దీన్ని అందుకోవడం జరిగింది. ఓకే, అంటే మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నది ఎవరు అనే ప్రశ్న అడగవచ్చు. దీనికి ఆన్సర్ ధర్మేంద్ర వద్దనమాట. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. మూడో ప్రశ్న చూడండి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ నిధిని నిర్వహించాలనే నిబంధనను వాణిజ్య బ్యాంకులకు రద్దు చేయడం జరిగింది. వాణిజ్య బ్యాంకులు నిర్వహించబడాలంటే అవి కొన్ని నిధులను ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఈ రిజర్వ్ బ్యాంకులు. అందులో ఒక నిధిని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదని ఆర్బీఐ రద్దు చేసింది. అదేంటి అంటే ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్. దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్, ఈ నిధిని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్, ఐఎఫ్ఆర్ అంటాం. ఇక దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, దీని కింద ఉన్న నిధులను అంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్ అనే దానిలో మరి నిల్వ ఉంచినటువంటి నిధులను బ్యాంకులు తమ జనరల్ రిజర్వ్ లేదా P&L ఖాతాకు బదిలీ చేసుకునే అవకాశం ఉండేదన్నమాట. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్లక్చుయేషన్ రిజర్వ్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు రిజర్వ్ బ్యాంకులు. నెక్స్ట్ ప్రశ్న. 1,00,000 కోట్ల మార్కెట్ టర్నోవర్ను దాటి భారతదేశంలోని అతిపెద్ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుగా అవతరించిన సంస్థ ఏది? 1,00,000 కోట్ల టర్నోవర్ దాటి భారతదేశంలోనే అతిపెద్ద అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుగా అవతరించిన సంస్థ ఇదిగోండి. దీనికి ఆన్సరు సరస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న. ఈ ప్రశ్న ఇంపార్టెంట్ మనకి. భారత తీర రక్షణ దళం, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏదైతే ఉందో దీనికోసం దేశీయంగా నిర్మించిన అతిపెద్ద మలినాల నియంత్రణ నౌక, పొల్యూషన్ కంట్రోల్ వెసల్ ఏది? అంటే భారత తీర రక్షణ దళం ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం దేశీయంగా నిర్మించినటువంటి అతిపెద్ద మలినాల నియంత్రణ నౌక, పొల్యూషన్ కంట్రోల్ వెసల్ ఏది అంటే ICGS సముద్ర ప్రతాప్. గుర్తుపెట్టుకోవాలి, ఇది రక్షణ దళం అంటే రక్షణ శాఖ నుంచి అడగబోయే ప్రశ్న అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ICGS సముద్ర ప్రతాప్.
దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, దీన్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ 60% కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. విదేశీ పరిజ్ఞానం కొంత ఉంది, దాంట్లో 60% కంటే ఎక్కువ శాతం మన స్వదేశీ పరిజ్ఞానం వినియోగించడం జరిగింది. అందుకే స్వదేశీయంగా నిర్మించిన అతిపెద్ద మలినాల నియంత్రణ నౌక ఏంట్రా అంటే ICGS సముద్ర ప్రతాప్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న ఒకసారి ఇక్కడ చూడండి, 6వ ప్రశ్న. ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, దీని నుంచి ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్న భారత నాయకుడు ఎవరు? అగ్రికోలా మెడల్ అందుకున్న భారత నాయకుడు ఎక్కడి నుంచి అంటే ఐక్యరాజ్య సమితి ఆహార FAO నుంచి అగ్రికోలా మెడల్ అందుకున్నటువంటి భారత నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆన్సరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీనికి సంబంధించి భారతదేశ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం మరియు ఆహార భద్రతకు సాధించినందుకు గాను ఈ గౌరవం దక్కడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారంటే మోడీ గారికి భారతదేశ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడం మరియు ఆహార భద్రతను సాధించినందుకు గాను ఈ మెడల్ ఆయనకి దక్కిందనమాట. నెక్స్ట్ 7వ ప్రశ్న ఇక్కడ చూడండి. ఇస్రో చేపట్టనున్న ఏ అంతరిక్ష మిషన్లో భాగస్వామ్యం పంచుకోవడానికి ఇటీవల స్వీడన్ దేశం చేరింది? ఇస్రోతో భాగస్వామ్యంగా అంటే ఇస్రోతో కలిసి ఒక అంతరిక్ష మిషన్ నిర్వహించాలని చెప్పేసి స్వీడన్ భావించింది. మరి దీనికి సమాధానం ఏంటంటే శుక్రయాన్, వీనస్ మిషన్ అంటాం. శుక్రయాన్ లేదా వీనస్ మిషన్. ఈ మిషన్లో భాగస్వామ్యంగా మరి ఇస్రోతో పాటు స్వీడన్ కూడా జాయిన్ అయింది. ఇస్రో స్వీడన్ రెండూ కలిసి ఈ యొక్క వీనస్ మిషన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది ప్రస్తుతం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ UNGA ప్రవేశపెట్టిన క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుల బాధ్యత తీర్మానంపై భారతదేశం ఏ స్టాండ్ తీసుకుంది? ఇది చాలా ఇంపార్టెంట్, ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూ అనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే వాతావరణ మార్పుల బాధ్యత ఈ అంశానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ప్రవేశపెట్టిన క్లైమేట్ చేంజ్ తీర్మానంపై భారతదేశం ఏ స్టాండ్ తీసుకుంది అంటే ఎటువైపు నిలబడింది, ఏ నిర్ణయం తీసుకుంది? దీనికి సంబంధించి ఓటింగ్కు దూరంగా ఉంది అన్నారు. ఓటింగ్లో పాల్గొనలా, ఓటింగ్కి దూరంగా ఉంది. మరి ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ప్రవేశపెట్టిన క్లైమేట్ చేంజ్ తీర్మానంపై భారతదేశం ఏ స్టాండ్ తీసుకుంది అంటే అసలు ఓటింగ్కి దూరం అయింది, ఓటింగ్లో పాల్గొనలా, అబ్స్టెయిన్డ్. ఓకే, దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, ఈ తీర్మానానికి అనుకూలంగా 141 ఓట్లు, వ్యతిరేకంగా 8 ఓట్లు రావడం జరిగింది. 141 ఓట్లు ఏమో అనుకూలంగా, 8 ఓట్లు మరి వ్యతిరేకంగా పడ్డాయి అన్నమాట. సరే, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ ప్రవేశపెట్టిన క్లైమేట్ చేంజ్ ఈ తీర్మానానికి సంబంధించి భారతదేశం ఏ స్టాండ్ తీసుకుంది అనే అంశానికి సంబంధించిన ఈ ప్రశ్న మనకు చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఒక బర్నిష్ టాపిక్ ప్రస్తుతం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అమెరికాను వెనక్కి నెట్టి బంగ్లాదేశ్కు 2వ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా అవతరించిన దేశం ఏది? బంగ్లాదేశ్కు 2వ అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా మరి చేరినటువంటి దేశం. ఇంతకుముందు అమెరికా దీనికి అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉండేది. ప్రస్తుతం దాన్ని వెనక్కి నెట్టి ముందుకు వచ్చినటువంటి దేశం ఏదంటే భారతదేశం. ఓకే, ఇక్కడ చూడండి, ఇటీవల ఏ అంతర్జాతీయ కూటమి విస్తరణలో భాగంగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, UAE మరియు సౌదీ అరేబియా అధికారికంగా చేరడం జరిగింది? ఇది 10వ ప్రశ్న. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇటీవల ఏ అంతర్జాతీయ కూటమి విస్తరణలో భాగంగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాను, UAE అలాగే సౌదీ అరేబియా ఇవన్నీ కూడా ఏ అంతర్జాతీయ కూటమిలో చేరాయి అంటే బ్రిక్స్ కూటమి మనందరికీ తెలుసు. దాంట్లో దాని విస్తరణలో భాగంగా ఇప్పుడు ఈజిప్టు, ఇథియోపియా, ఇరాను, UAE, సౌదీ అరేబియా కూడా అధికారికంగా చేరడం జరిగింది. నెక్స్ట్ మరో ప్రశ్న, క్రీడలు, సైన్స్ దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇవి. 11వ ప్రశ్న, 2026 మే నెలలో జరిగిన ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను గెలుచుకుని కెరీర్ గోల్డెన్ మాస్టర్స్ సాధించిన క్రీడాకారుడు ఎవరు? చూడండి, ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ను గెలుచుకుని కెరీర్ గోల్డెన్ మాస్టర్స్ సాధించిన క్రీడాకారుడు జానిక్ సిన్నర్ గుర్తుపెట్టుకోవాలి, జానిక్ సిన్నర్. నెక్స్ట్ 12వ ప్రశ్న, ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రికార్డును ఇటీవల మళ్ళీ బద్దలు కొట్టినటువంటి పర్వతారోహకుడు ఎవరు?
ఓకే, ప్రపంచంలోని అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి రికార్డును ఇటీవల మళ్ళీ బద్దలు కొట్టినటువంటి పర్వతారోహకుడు ఎవరు? కామిరీటా షెర్పా నేపాల్కు చెందినటువంటి వ్యక్తి కామిరీటా షెర్పా, నేపాల్కు సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన ప్రపంచంలోని ఇప్పటి వరకు అత్యధికంగా మరి ఇక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి, రాజ్యాంగం, రాజకీయం మరియు పాలన, దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి జీకే బిట్స్, కరెంట్ అఫైర్స్. ఇక్కడ చూద్దాం. భారతదేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే దేశం ఒకే ఎన్నికలు విధానాన్ని అమలు చేయడంపై సిఫార్సులు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది భారతదేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానాన్ని అమలు చేయడంపై సిఫార్సులు చేసినటువంటి కమిటీకి చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎవరు? సమాధానంగా రామ్నాథ్ కోవింద్, భారత మాజీ రాష్ట్రపతి. ఈయనే దానికి చైర్మన్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విధానాన్ని అమలు చేయడంపై సిఫార్సులు చేసినటువంటి కమిటీకి చైర్మన్గా ఆయనే ఉన్నది. అంటే ఆయన కమిటీనే సిఫార్సులు చేసిందని అర్థం. దీన్ని రామ్నాథ్ కోవింద్ గారు, ఈయన మనకి మాజీ రాష్ట్రపతి గారు. ఇక కీలక సమాచారం దీనికి సంబంధించి చూస్తే, ఈ కమిటీ లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలు మరియు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది కూడా ఈ సంస్థ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రశ్న ఇటీవల సుప్రీంకోర్టు ఏ రాజ్యాంగం అధికరణను సుదీర్ఘంగా సమీక్షిస్తూ ప్రైవేటు ఆస్తులన్నీ సమాజ సంక్షేమం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని తీర్పునిచ్చింది. ప్రభుత్వం సమాజ సంక్షేమం అనే పేరుతో ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఏ ఆర్టికల్ను ఉద్దేశించండి? ఇక్కడ చూడండి, ఆర్టికల్ 39B. ఏ రాజ్యాంగాధికరణను సుప్రీంకోర్టు ఇటీవల సుదీర్ఘంగా సమీక్షించి ప్రైవేట్ ఆస్తులన్నింటినీ కూడా సమాజ సంక్షేమం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని తీర్పునిచ్చింది. ఆర్టికల్ 39B. ఇక దీనికి సంబంధించి ఆదేశ సూత్రాల్లోని ఈ ఆర్టికల్ ప్రకారం సమాజ వనరుల పంపిణీ జరగాలి, కానీ అన్ని ప్రైవేట్ ఆస్తులు ప్రజా వనరులు కావని కోర్టు స్పష్టంగా చెప్పేసింది. ఓకే, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఎక్కడ చూద్దాం. మూడో ప్రశ్న, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మనందరూ తెలుసు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నటువంటి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన 4 వ్యోమగాములు ఎవరు? ఇది ఇంపార్టెంట్ బిట్ మనకి. దీన్ని మనకి మ్యాచింగ్లో ఇస్తాడు చాలాసార్లు, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్. మనుషులు ఉంటారు దాంట్లో. అందులో 4 వ్యోమగాముల్ని ఎంపిక చేసిందనమాట. ఆస్ట్రోనాట్స్ని 4 ఎంపిక చేసింది. వాళ్ళు ఎవరు అని చెప్పేసి అడుగుతున్నాడు. సమాధానం చూస్తే ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఒక ఆయన, అజిత్ కృష్ణన్, అలాగే అంగద్ ప్రతాప్, సుభాంశు శుక్ల, వీళ్ళు 4 కూడా ఈ యొక్క గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వీళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళబోతూ ఉన్నారన్నమాట. వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, సుభాంశు శుక్ల. ఓకే, దీనికి సంబంధించి వీరంతా కూడా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లు. వీళ్ళంతా కూడా పైలట్లు అంట, భారత వైమానిక దళానికి చెందినటువంటి టెస్ట్ పైలట్లు. ఓకే, వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. భారత సైన్యం దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసిన మొట్టమొదటి యాంటీ డ్రోన్ సిస్టమ్ పేరు ఏమిటి? మొట్టమొదటి యాంటీ డ్రోన్ సిస్టమ్ పేరు ఏమిటి అంటే ఇంద్రజాల్. చూడండి, భారత సైన్యం దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసిన మొట్టమొదటి యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏంటి? దాని పేరు ఏంటంటే ఇంద్రజాల్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ దీనికి సంబంధించి ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో శత్రు డ్రోన్లను గుర్తించి గాల్లోనే నాశనం చేస్తుందంటది. శత్రు డ్రోన్లని గాల్లోనే నాశనం చేసేస్తుంది. ఎందుకంటే ఇది ఏఐ సాయంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతోనే ఆ శత్రు డ్రోన్లు ఏంటో కనిపెట్టి అక్కడే వాటిని స్మాష్ చేస్తుంది అనమాట. ఇంద్రజాల్ దాని పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆర్థిక వ్యవస్థ నివేదికలు, వీటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ జీకే అంశాలు మనం ఇప్పుడు చూస్తాం. ఇక్కడ చూడండి, ప్రశ్న 5ది. ఓకే, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యఘర్, మనందరూ తెలుసు ప్రధానమంత్రి సూర్యఘర్, దీని కింద అత్యధికంగా సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి సూర్యఘర్
ముఫ్త్ బిజ్లీ యోజన ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రధానమంత్రి సూర్యఘర్ అలాగే ముఫ్త్ బిజ్లీ యోజన ఈ రెండింటి ఉద్దేశం ముఖ్య ఉద్దేశాలు ఏంటి అని అడుగుతున్నాం. సమాధానం: 1 కోటి ఇళ్లకు ఉచిత సౌర విద్యుత్తు సోలార్ ఎలక్ట్రిసిటీ ఈ కనెక్షన్ తీసుకుంటే ఇంచుమించు 75% వరకు కూడా ఏమిస్తున్నారు, సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. రూఫ్ టాప్ సోలార్ అన్నమాట ఇది ఇస్తున్నారు. 1 కోటి ఇళ్లకు ఉచిత సౌర విద్యుత్ అందిస్తూ ఉన్నారు. అలాగే ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఓకే, ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఈ పథకం ఉద్దేశం ఏంటి అంటే 1 కోటి ఇళ్లకు ఉచిత సౌర విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడం ఒకటి. అలాగే ఈ పథకం లబ్ధిదారులకు నెలకు 300 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అనేది లభించడం జరుగుద్ది. నెక్స్ట్ ఇంకో ప్రశ్న: నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూడండి ఒకసారి. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్లో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటి? ప్రథమ స్థానం. ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ యొక్క తాజా నివేదిక ప్రకారం నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఇది ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి ఈ యొక్క అధ్యయనం ఎవరు విడుదల చేస్తారు అంటే నీతి ఆయోగ్ విడుదల చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్లో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే కేరళ రాష్ట్రం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ జాబితాలో ఉత్తరాఖండ్ 2వ స్థానంలో నిలవగా చివరి స్థానంలో బీహార్ ఉంది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటువంటి ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నదేమో కేరళ, చివరి స్థానంలో ఉన్నదేమో బీహారు, రెండో స్థానంలో ఉన్నది ఉత్తరాఖండ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవరు, చివరి ప్లేస్లో ఉన్నది ఎవరు, మొదటి ప్లేస్లో ఉన్నది ఎవరు? ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఎవరు, చివరి స్థానంలో ఎవరు, రెండో స్థానంలో ఎవరు అనేది మనకి ఇక్కడ అర్థమవుద్ది అనమాట. ఓకే, మొదటి స్థానంలో కేరళ ఉంది, చివరి స్థానంలో బీహార్ ఉంది, రెండో స్థానంలో ఉత్తరాఖండ్ ఉంది. నెక్స్ట్ ఇక అవార్డులు నియామకాలు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ జీకే. ఇక్కడ చూస్తే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఇటీవల పొందిన తెలంగాణకు చెందిన మాజీ ప్రధానమంత్రి ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇటీవల తెలంగాణకు చెందిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు ఈయనకి ఇవ్వడం జరిగింది. భారతదేశ అత్యంత పౌర పురస్కారమైన భారతరత్నను ఇటీవల పొందిన తెలంగాణకు చెందిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి కీలక అంశం ఏంటంటే దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టినందుకు గాను ఆయనకి ఈ పురస్కారం దక్కింది. ఎందులో ఆయన తన యొక్క నైపుణ్యం ప్రదర్శించడం వలన ఇప్పుడు ఈ భారతరత్న ఆయనకు అందింది అనేది ముఖ్యంగా తీసుకుంటే ఆయన చేసినటువంటి అనేక సంస్కరణలు ప్రధానమైంది ఆర్థిక సంస్కరణలు అనగానే మనకి పివి నరసింహారావు గారు గుర్తొస్తారు. ఓకే, అందుకే ఆయనకి భారతరత్న అనేది పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. ఈయన తెలంగాణకు చెందిన వారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారత నూతన నౌకాదళ అధిపతి, ఇది జీకే. భారత నూతన నౌకాదళ అధిపతిగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? నూతన నౌకాదళ అధిపతిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. ఓకే, నెక్స్ట్ ముఖ్యమైనటువంటి టాపిక్ మనకు వచ్చింది ఇప్పుడు పర్యావరణం భూగోళ శాస్త్రం. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే చాలా టఫ్, చాలా ఇంపార్టెంట్ బిట్స్ దీని నుంచి అడుగుతారు కాబట్టి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, భారతదేశంలో 55వ పులుల సంరక్షణ కేంద్రం గుర్తింపు పొందిన ధోల్పూర్ కరౌలి ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలో 55వ పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తింపు పొందిన ధోల్పూర్ కరౌలి ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్. ధోల్పూర్ కరౌలి ఈ పేరును బట్టే మీరు రాజస్థాన్ అని చెప్పేయచ్చు, రాజస్థాన్. నెక్స్ట్ కీలక సమాచారం, దీంతో రాజస్థాన్లో మొత్తం పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య 5కు చేరింది. మొత్తం 55 ఉన్నాయి, రాజస్థాన్లో 5 ఉన్నాయి. ఓకే, దీంతో రాజస్థాన్లో 5 ఉన్నాయి. నెక్స్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరిన అస్సాంలోని చారిత్రాత్మక మైదానాల ప్రత్యేకత ఏమిటి? ఈ మధ్య యునెస్కో గుర్తించడం జరిగింది. అస్సాంలో
ఉన్నటువంటి చారిత్రాత్మక మైదానాలు ఉన్నాయి. వాటి ప్రత్యేకత ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. ఇక్కడ చూడండి సమాధానంగా అహోం రాజుల సమాధులు, అహోం రాజుల సమాధులు ఉన్నాయంట అక్కడ. అస్సాంలోని చారిత్రాత్మక మైదానాలు ఏవైతే ఉన్నావో అక్కడ అహోం రాజుల సమాధులు అనమాట. సమాధులు అంటే బరియల్స్. అక్కడ అహోం రాజుల సమాధులు ఉన్నాయంట. దానికి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో వాటిని యునెస్కో చేర్చడం జరిగింది. ఓకే, ఇది అస్సాంలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్, ఎక్కడి నుంచి చూడండి ఆంధ్రప్రదేశ్ జీకి, ఏపీ జీకి, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి. ఇక చట్టాలు, రాజధాని, పరిపాలన, దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఓకే, ఇక్కడ చూడండి ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026 ప్రాముఖ్యత ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్ మనకి కదా. ఇటీవల పార్లమెంట్ ఆమోదించినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 ప్రాముఖ్యత ఏమిటి అని అడగడం జరుగుతుంది. ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్లు యాక్ట్ 2026 దీని ప్రాధాన్యం ఏమిటి అని అడిగితే సమాధానంగా మనం ఏం చెప్తాం? ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతిని అధికారికంగా చట్టబద్ధం చేయటం. ఇది మొన్న జరిగింది, ఇది హాట్ టాపిక్. అందుకన్నా ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మీకు వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి ప్రశ్నలు అన్నమాట ఇవన్నీ. ఓకే, ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక శాశ్వత రాజధాని, ఇక ఏకైక శాశ్వత రాజధాని అమరావతిగా ఉండాలని చెప్పేసి ఈ అమెండ్మెంట్ చేయడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కీలక సమాచారం ఏంటి? జూన్ 2, 2024లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిన నేపథ్యంలో ఈ సవరణ చేశారు. గతంలో ప్రతిపాదించినటువంటి 3 రాజధానుల విధానానికి స్వస్తి పలుకుతూ అమరావతిని ఏకైక రాజధానిగా ఈ చట్టం ద్వారా నిర్ధారించడం జరిగింది. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ 3 రాజధానులు ప్రపోజల్ ఇచ్చింది, దాన్ని కూడా రద్దు చేస్తూ ఇక మీదట ఎప్పటికీ ఏకైక రాజధానిగా అమరావతి, శాశ్వత రాజధానిగా అమరావతి ఉండబోతుందని ఈ యొక్క బిల్లు, ఈ సవరణ బిల్లు చెప్పడం జరుగుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 దాన్ని చేసిన అమెండ్మెంట్ ప్రకారం శాశ్వత ఏకైక రాజధాని అమరావతి. నెక్స్ట్ చూడండి ఆంధ్రప్రదేశ్, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2026 కింద రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల ఎన్ని జోన్లు, మల్టీ జోన్లు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2026 కింద రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల ఎన్ని జోన్లు, మల్టీ జోన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది అంటే 6 జోన్లు, 6 జోన్స్ మరియు 2 మల్టీ జోన్లు. 6 జోన్స్, 2 మల్టీ జోన్స్గా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని జోన్లు ఉన్నాయంటే 6 జోన్లు ఉన్నాయి. ఎన్ని మల్టీ జోన్లు ఉన్నాయంటే 2 మల్టీ జోన్లు ఉన్నాయి, 6+2. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకో ఇంపార్టెంట్ బిట్ మనకి. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు? ఇటీవల నియమితులు ఎవరైనా ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ ఎవరంటే అనిల్ చంద్ర పునేట. అనిల్ చంద్ర పునేట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఈ ఖచ్చితంగా ఇందులో ఉన్న బిట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇవి బర్నింగ్ ఇష్యూస్ని బేస్ చేసుకుని తీసుకొచ్చిన బిట్స్, తప్పనిసరిగా మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి. వీటన్నిటిని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. అన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇవి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో మీకు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ బర్నింగ్ ఇష్యూస్ అన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో ఇక్కడ తీసుకురావడం జరిగింది, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని ఉపయోగించుకోండి. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.